ఇది కుట్రకోణం అవుతే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పుకుంటాడు? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు. సో ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, ఇప్పుడు టీటీడీ చైర్మన్కు ఈఓకు మధ్య సమన్వయ లోపం అని పత్రికల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్న సమయంలో సమీక్షలోనే చైర్మన్ ఈఓ ఒకరికొకరు అనుకున్నారని, అది కూడా మరి కుట్రకోణం అవుతుందా? సో అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో బిఆర్ నాయుడు ఈ ఈవో శ్యామలరావులు ఒకరికొకరు విమర్శించుకున్నారా? సో జగన్మోహన్ రెడ్డి నియమించిన చైర్మన్ అయితే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి రోజు ఆ టీవీ5 నాయుడు అంటూ రోజు విమర్శించారు కదా, ఏవిఎన్ రాధాకృష్ణ టీవీ5 నాయుడు అని. సో దీంట్లో కుట్రకోణం అంటే బిఆర్ నాయుడు నియామకంలో జగన్ కుట్రకోణం దాగి ఉందా? సో రెండవది. మూడవది, ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు. ఎందుకు సీరియస్ అయ్యాడు? జగన్ కుట్రకు ఇప్పటి అధికారులను ఎందుకు సీరియస్ చేయాలి? సో ఆ సీరియస్ అయ్యి కొంతమంది అధికారులను సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఇంకో అధికారిని గోశాల అతన్ని సస్పెండ్ చేశారు, 2 అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. మరి జగన్ కుట్రకు వీళ్ళందరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నట్లు? తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పైన కదా.